యూ ఓన్లీ గెట్ వెన్ యూ ఆర్ విల్లింగ్ టు గివ్. థ్రెడ్స్ ఇంపార్టెంట్ అని చెప్పా, బట్ ఎలా వాడితే నీకు యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్తా విను. ఫస్ట్ నీ ప్రొఫైల్ని ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా డిస్ప్లే చేయి. అసలు నువ్వు థ్రెడ్స్ అనే ప్లాట్ఫామ్లో ఎందుకున్నావు అనేది నీ ప్రొఫైల్ చూస్తే అర్థం అవ్వాలి. అది నీ బయో త్రూ చెప్తావో, నీ ప్రొఫైల్ పిక్చర్తో చెప్తావో, లేదా నువ్వు పెట్టే లింక్స్ ద్వారా చెప్తావో, ఇవన్నీ కాంబినేషన్లో కరెక్ట్గా పెట్టగలిగితే ఇంకా పర్ఫెక్ట్. తర్వాత స్టార్ట్ రైటింగ్ అబౌట్ యువర్ జర్నీ. అసలు నువ్వు ఇక్కడ ఉన్న రీజన్, నువ్వు దాంట్లో ఏం చేస్తున్నావు ఎక్స్టర్నల్గా, అది నీకు ఎలా హెల్ప్ అయింది అండ్ అది చదివే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుద్ది. నీ జర్నీ రాయమన్నా కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే యూజ్ లేదు. ఇంకొకరు ఎవరైతే దాన్ని చదువుతారో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయ్యే విధంగా నీ జర్నీని ప్రజెంట్ చేయి. అండ్ ఈసారి నుంచి ఏదైనా థ్రెడ్ పోస్ట్ చేసేటప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ వాడు. ఆ హ్యాష్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే ఈ థ్రెడ్ని ఆ పర్టికులర్ కేటగిరీలోకి పుష్ చేస్తుంది. సో దట్ ఇంకా నీచ్ డౌన్ ఆడియన్స్ నీకు తగులుతారు. ప్రతి 12 to 24 అవర్స్లో ఒక 2-3 లైన్స్ రాసి పోస్ట్ చేయడం పెద్ద పనేం కాదు. అండ్ అది కూడా నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో అయితే ఈజీగా చేయొచ్చు. సో ఎవ్రీ 12 to 24 అవర్స్ ఏదో ఒకటి వాల్యుబుల్ పోస్ట్ చేయడానికి ట్రై చేయి. జస్ట్ పోస్ట్ చేస్తూ వెళ్ళిపోవడం కాకుండా వేరే వాళ్ళ పోస్ట్లకి రిప్లై ఇచ్చి వాళ్ళకు కూడా ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతావు అని చూడు. ఎందుకంటే ఆ పోస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అది వెళ్ళదు, అది చూసే ప్రతి ఒక్కరు నీది చూస్తారు అండ్ దానివల్ల ఎక్కువ విజిబిలిటీ కూడా రావచ్చు నీకు. అండ్ నువ్వు నీ ప్రొఫైల్ని ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేసుకున్నావో అలా చాలామంది చేసుకుంటారు. సో అదే ప్రాసెస్లో ఏ ప్రొఫైల్ అయినా నీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే సిగ్గుపడకుండా వాళ్ళ ఫస్ట్ లేటెస్ట్ థ్రెడ్ కింద కామెంట్ చేయి, సో అండ్ సో అని చెప్పి. స్వీట్ అండ్ షార్ట్ ఉంటే పర్ఫెక్ట్, బట్ అది వర్త్ రీడింగ్ అయి ఉండాలి, నీకు కాదు, నువ్వు పెట్టే వాళ్ళకి. ఫైనల్గా నా పాయింట్ ఇదే.